ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. బ్రేకింగ్ న్యూస్. ఇటు నిజామాబాద్ జిల్లాను వణికిస్తోంది పెద్ద పులి. అటు దీనికోసమైతే ఇటు పూణే రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. స్పెషల్ టీం మనుషుల ప్రాణాలకు హాని కలగకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తాజాగా పులి జగిత్యాల వైపు వెళ్లి మరో ఆవును చంపింది. 3 జిల్లాల అటవీ సరిహద్దులో హడలు సృష్టిస్తోంది. రోజుకు దాదాపు 20 కిలోమీటర్ల మేర సంచరిస్తోంది. ఇటీవల భింగాల్ మండలంలోని దేవక్కపేట అడవుల్లో 2 ఆవులను చంపి తినింది ఈ పులి. తాజాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని దమ్మాయిపేటలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ రైతు కట్టేసి ఉంచిన ఆవుపై దాడి చేసింది. 3 జిల్లాల అధికారులను నిద్ర లేకుండా చేస్తుండటంతో మనుషులపై దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. పూణే బృందంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇటు రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ మనకి లైవ్ లో అందుబాటులో. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు పులిని పట్టుకునేందుకు పూణే నుంచి స్పెషల్ టీం వచ్చింది కాబట్టి వారు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు, పులిని పట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారనుకోవచ్చు? ప్రసన్నదేవి, పెద్దపులి సంచారం విషయంలో ఇప్పటివరకే 2 వారాలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే కొనసాగుతుంది, దీనికి సంబంధించి పెద్దపులి కోసం ఇప్పటివరకే ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ కెమెరాలకి పెద్దపులి కూడా చిత్రీకరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే దీనికి సంబంధించి ఆ పెద్దపులి ఆవులను వేటాడుతుంది. ఇప్పటికే సుమారు మనుషులపై వేటాడకుండా, మనుషుల ప్రాణాలు తీయకుండా ఏదైతే పూణే నుంచి ఒక రెస్క్యూ టీం రావడం జరిగింది. ఆ రెస్క్యూ టీం 4 బృందాలతో రావడం జరిగింది. ఈ 4 బృందాలకు సంబంధించిన రెస్క్యూ టీం ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలపై శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల వైపు వెళ్ళినట్లుగా అంచనా వేస్తున్నారు పోలీసు ఫారెస్ట్ అధికారులు. 3 జిల్లాల అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు అయితే నిద్ర లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రోజుకి సుమారు 20 కిలోమీటర్ల మేర పెద్దపులి సంచారం చేస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తాజాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని దమ్మాయిపేటలో ఒక రైతు కట్టేసిన ఆవుని పెద్దపులి దాడి చేసిన ఘటనలో మరోసారి ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రైతు కట్టేసిన ఆవుని చంపిన తర్వాత ఇప్పటికే భీమ్గల్ మండలం 2 ఆవులను చంపితే ఇటు జగిత్యాల కొడిమ్యాల సంబంధించిన అక్కడ ప్రాంతంలో మరో రైతు సంబంధించిన ఆవుని చంపడం జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 3 జిల్లాల అధికారులను నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యంగా పూణేకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే వాళ్ళ టీం వచ్చిందో ఆ టీం ఇప్పటివరకే పూణేకు సంబంధించి ఇప్పటివరకు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, అలాగే ఆదిలాబాదు, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఒకవేళ పెద్దపులి ఒకవేళ ఆనవాళ్ళు కనబడినా దానికి సంబంధించిన ఎట్లా రెస్క్యూ చేయాలి, తర్వాత ఒకవేళ పెద్దపులి ఆవులపై దాడి చేస్తే కనుక ఎలా రెస్క్యూ చేయాలి, దానిపై ఎలా ఎదుర్కోవాలనే కోణంలో పోలీసులు అయితే వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రైతులు, పశువుల కాపర్లు ఆ ప్రాంతంలో వెళ్ళొద్దు, ముఖ్యంగా ఏదైతే సుమారు రోజుకి 20 కిలోమీటర్ల మేర సంచరిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో రైతులు కావచ్చు, లేకపోతే పశువుల కాపర్లు ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాలకు సంబంధించిన ఇటు సిద్దిపేట, సిరిసిల్లకు సంబంధించి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెద్దపులి సంచరిస్తుంది కాబట్టి చాలామంది అందరూ కూడా జాగ్రత్త ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర నుంచి తడవ నుంచి వచ్చిన పెద్దపులి ఏదైతుందో గత వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోయింది అనుకున్నాం. కానీ తిరిగి మళ్ళీ భీమ్గల్కి రావడం, అక్కడ నుంచి అక్కడ ఆవును చంపిన తర్వాత మళ్ళీ జగిత్యాలలో ఎంటర్ అయింది. అంటే కొండగట్టు ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ పెద్దపులి ఉన్నట్లుగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా పెద్దపులికి సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులతో పాటు పూణేకు సంబంధించిన ఒక పెద్దపులికి సంబంధించి అంటే అక్కడ సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అక్కడ సంబంధించిన పెద్ద స్పెషల్ టీం రావడం జరిగింది. ఆ టీం కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పెద్దపులి సెర్చ్ ఆపరేషన్లో పూణే టీం కూడా పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇటు మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో పెద్దపులి ఒక్కసారిగా అధికారులని, ప్రజల్ని నిద్ర లేకుండా చేస్తుంది, హడలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.